ఆదికాండము 7 అధ్యాయము. యెహోవా ఈ తరం వారిలోనే నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని. గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అపితృ జంతువుల్లో ప్రతి జాతి పోతులు 7 పెంటెలు 7 పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును పెంటెయు 2 ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి 7 ఆడవి 7 నువ్వు భూమి అంతటి మీద సంతతి జీవంతో కాపాడునట్లు నీ యొద్ద ఉంచుకొనుము. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగలును 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవాహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసెను. ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు 600 ఏళ్లవాడు. అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులు అతని భార్యలు అతని కోడళ్ళను ఆ ప్రవాహ జలం తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులు అపవిత్ర జంతువుల్లోను పక్షుల్లోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడది జాతులుగా ఓడల్లో నున్న నోవాహు నొద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరములు 2 నెల 17వ దినమున మహాగధ జలముల ఓట్లన్నీయు ఆ దినమందే విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. తూములు విప్పబడెను. 40 పగళ్ళు 40 రాత్రులను ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడళ్ళను ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు, నానా విధమైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మ గల సమస్త శరీరుల్లో రెండేసి ఓడలో నోవాహు నొద్ద ప్రవేశించినయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరుల్లో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడల్లో అతని మూసివేసెను. ఆ జల ప్రవాహం 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తెలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ళ మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటికి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీయు మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలెను గనుక పర్వతములు మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీద వాటన్నిటిలో నాసిక రంధ్రములో జీవాత్మ సంబంధము పురుగులన్నీయు చనిపోయెను. నరులతో కూడా పశువులు, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీద జీవరాశులు తుడిచివేయబడును. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడును. నోవాహు అతనితో కూడా ఆ ఓడల్లో నున్నయు నున్నయు మాత్రము మిగిలెను. 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండంగా ప్రబలెను. ఈ 7వ అధ్యాయం ప్రతి ఒక్కరికి అర్థమవును గాక. ప్రతి ఒక్కరికి ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ నన్ను ఒకసారి అడగండి. ఎక్కడైతే అర్థం కాలేదో కామెంట్ రూపంలో అందరూ తెలియజేయండి. ఎవరైతే ఇంకా ఆసక్తి కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఇక్కడ మీరు వినిపించండి. ముఖ్యంగా చదువురానోళ్ళకి, చదువుకోవాలని ఆశపడి చదువుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ముందుగా చెప్పమని, అలాంటి వారికి ప్రత్యేకించి ముందుగా నన్ను వాళ్ళందరికీ పంపించమని అందరికీ విన్నపం చేసుకుంటున్నాను. మరి ఈ చిన్ని వాక్యాన్ని బట్టి ఈ 7 అధ్యాయం మనందరికీ విన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి 7 అధ్యాయం అయితే అందరికీ అర్థమవుతుంది. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. ఆమేన్.